హలో అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, రాగుల్ని నానబెట్టుకుంటున్నాను. వీటిని ఎలా స్ప్రౌట్ చేసుకుంటాను, ఎలాగ స్టోర్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పి ఈ వీడియోలో రాగులే కాదు మెంతులు అలాగే మునగాకును కూడా ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది కూడా కంప్లీట్ గా చెప్తాను. మీరు ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇక్కడ నేను రాగుల్ని 5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసుకోవడం వల్ల రాగుల్లో ఉండే మురికి గానీ లేదా మట్టి గానీ పూర్తిగా పోతుంది. రాగుల్ని 5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ రాగుల్ని అయితే ఇలాగా ఒక కాటన్ క్లాత్ లో కట్టి 48 అవర్స్ వదిలేయాలి. ఇక్కడ నేను ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. కాటన్ క్లాత్ లో పెట్టిన తర్వాత రాగుల్ని అలా వదిలేకుండా మధ్య మధ్యలో కొంచెం తడి చేసుకుంటూ ఉండాలి. తర్వాత 48 అవర్స్ తర్వాత ఇలాగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ లో మీరు ఏ మిస్టేక్ చేసినా రాగులు అనేది చేదొచ్చేస్తాయి. స్టార్టింగ్ లో చేసే వాళ్ళకి రాగులు అనేది కొన్ని సార్లు చేదనేది వస్తాయి. ఎందుకంటే రాగుల్ని 48 గంటల్లో చిన్న చిన్న మొక్కలు వచ్చినప్పుడే యూజ్ చేసుకోవడం మంచిది, లేదంటే చేదొస్తాయి. అండ్ నెక్స్ట్ మొలకలు పెద్దగా అవ్వలేదని చెప్పి 3-4 రోజుల వరకు ఉంచేస్తారు. దాని వల్ల కూడా రాగులు అనేది చేదొస్తాయి. రాగులు చేదు రాకుండా ఉండాలంటే నైట్ టైము 6 to 8 అవర్స్ మాత్రమే నానబెట్టాలి. తర్వాత ఎండ బాగా ఉంటే 4 to 6 అవర్స్ ఒక్క రోజు ఎండలో పెడితే సరిపోతుంది. తేమ ఎక్కువగా ఉంటే మాత్రం 1 or 2 డేస్ పెట్టుకోవచ్చు. చేతిలో తీసుకొని నలిపితే గింజలు గట్టిగా ఉండాలి, తడి అనిపించకూడదు, గింజలు ఒకదానితో ఒకటి అతుక్కోకూడదు. ఇవి బాగా ఆరిన తర్వాత లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా స్ప్రౌట్స్ చేసి యూజ్ చేసుకున్న రాగుల్లో ఎక్కువగా కాల్షియం, ఐరన్, ఫైబర్, షుగర్ ని కంట్రోల్ చేసే గుణాలు అయితే ఉంటుంది. బయట తెచ్చి యూజ్ చేసే రెడీమేడ్ పిండిలో వీటిని స్ప్రౌట్స్ అనేది చేయరు. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇలాంటి యూజెస్ అయితే ఉంటాయి. 6 నెలల తర్వాత కూడా పిల్లలకి రాగి జావా అలాంటివి మనం ఇస్తూ ఉంటాం కదా, ఇలా చేసి ఇవ్వడం వల్ల వాళ్ళ డైజెషన్ కూడా సులువుగా అవుతుంది. ఈ రాగి పిండితో రాగి జావా, రాగి మాల్ట్, రాగి సంగటి, దోశ, ఇడ్లీ, లడ్డు, కుకీస్, మురుగులు, పాన్ కేక్ లాంటి హెల్తీ ఐటమ్స్ అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా 8 జార్ కంటైనర్ లో అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా చేసిన రాగి పిండి బయట రూమ్ టెంపరేచర్ లో అయితే 2-3 నెలలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 4 to 6 మంత్స్ ఉంటుంది. అదే డీ ఫ్రిడ్జ్ లో అయితే 6 to 12 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్, ఇక్కడ మనం స్టోర్ చేసుకున్నప్పుడు డబ్బా అనేది నిండిపోతుంది కదా, దాన్ని ఇలా పప్పు గుత్తి లాంటి దాంతో ప్రెస్ చేస్తూ ఉంటే పిండి అంతా కొద్దిగా కిందికి వెళ్తుంది. దాని వల్ల పిండికి కూడా కొంచెం స్పేస్ అనేది రావడం వల్ల ఒకే దాంట్లో అనేది పిండి సరిపోతుంది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ అంతా ఇంట్లో చేసుకోగలిగితే చేసుకోండి. లేదు మీకు ఇలా స్ప్రౌట్ చేసిన రాగులు కావాలి అంటే కనుక మన వాత్సల్య ఫుడ్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ నేను మెంతుల్ని నైట్ అంతా సోక్ చేసుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఇలాగైతే ఉబ్బాయి. ఇలాగా చిల్లులు లాంటి ఒక గిన్నెలో అయితే ఒక కాటన్ క్లాత్ వేసుకొని నేను ఏ మెంతులు అయితే నానబెట్టుకున్నానో వాటిని ఈ కాటన్ క్లాత్ లో వేసుకొని దానిలోంచి వాటర్ అంతా పోయేలాగా గట్టిగా అయితే ఒకసారి పిండుకుంటున్నాను. వీటిని మధ్య మధ్యలో కొంచెం వాటర్ చల్లుకుంటూ ఒక 36 అవర్స్ అయితే వీటిని ఇలా ఉంచేస్తే కనుక స్ప్రౌట్స్ అయితే వస్తాయి. 36 అవర్స్ తర్వాత స్ప్రౌట్స్ అయితే బాగా వచ్చాయి. ఇలా స్ప్రౌట్స్ చేసుకొని యూజ్ చేసే మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మెంతులు అనేవి బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది అని చెప్పి, ఇంకా ఈ స్ప్రౌట్స్ చేసుకొని తిన్న మెంతుల్లో అయితే ఇంకా ఎక్కువగా షుగర్ ని కంట్రోల్లో అయితే ఉంచుతుంది. అండ్ ఇవి బాలింతలకు కూడా పాలు పడ్డానికి అయితే ఇస్తారు. ఇవే కాదు, ఈ మెంతులు మన హెయిర్ కి అలాగే స్కిన్ కి చాలా మంచిది. ఈ స్ప్రౌట్స్ వచ్చిన రాగుల్ని మనం సాలడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం యూజ్ చేసే దోశ, ఇడ్లీ పిండిలో ఒక స్పూన్ వేసుకొని దోశలాగా వేసుకుంటే చాలా బాగుంటాయి. సేమ్ ఇవి కూడా రాగుల్లాగే 4 to 6 అవర్స్ ఎండలో పెడితే సరిపోతుంది. ఒకవేళ మీకు తడిగా ఏమైనా తగిలితే నెక్స్ట్ డే కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నాను. ఇలా స్ప్రౌట్స్ చేసిన రాగుల్లో కొంచెం చేదు అనేది తగ్గుతుంది, మరీ అంత తగ్గదు, లైట్ గా కొద్దిగా అనేది తగ్గుతుంది. మీరు మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఒక స్పూన్ బటర్ మిల్క్ లో వేసుకొని తాగితే గనక మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. పౌడర్ చేసుకున్న ఈ పొన్ని కొద్దిగా ఆరిన తర్వాత 8 డబ్బాలో పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుంటే గనక 2-3 నెలలు నిల్వ ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3 నుంచి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, మీరు యూజ్ చేసేటప్పుడు తడి స్పూన్ అస్సలు తగలకూడదు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ 2 వీడియోస్ లో చూస్తా ఉన్నారు నేను మునగాని ఆరబెట్టడం. అత్తయ్య ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ ఆకుని తీసుకొచ్చారు. మునగాకుని బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. తర్వాత ఇలాగా నేను పౌడర్ అయితే చేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ నేను దాదాపుగా జార్ పై వరకు మునగాకు పొడిని వేస్తే ఎంత వరకు అయితే పొడి వచ్చిందో పొడి చేసుకున్న ఈ ఆకుని ఒకసారి అయితే జల్లెడ పట్టుకుంటున్నాను. ఈ మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ A, C, K ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు ఐరన్ పెంచడానికైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. వీటిని కూడా మనం లేత మునగాకునే తీసుకోవాలి. పసుపు రంగు లేదా పాడైపోయిన ఆకులు మాత్రం తీసేయాలి. 2 or 3 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత
పల్చని క్లాత్ మీద దీన్ని ఆరబెట్టి పౌడర్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, ఆకులు పూర్తిగా కరకరలాడేంత వరకు ఆరిన తర్వాత మాత్రమే పౌడర్ చేయాలి. దీన్ని ఎయిర్ టైట్ జార్ లో స్టోర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్ లో 3 to 6 months వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో అయితే 6 to 12 months వరకు ఉంటుంది. ఈ పౌడర్స్ ని నేను ఎలా యూస్ చేస్తాను అనేది ఫ్యూచర్ వ్లాగ్స్ లో కూడా అప్లోడ్ చేస్తాను. మనం చపాతీ పిండిలో యూస్ చేసుకోవచ్చు, దోశ పిండి, ఇడ్లీ పిండి, లడ్డూస్ లో, కుకీస్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అవి కూడా నేను ఎలా చేసుకోవాలనేది ఫ్యూచర్ వ్లాగ్స్ లో అప్లోడ్ చేస్తాను. మీకు కావాలి అంటే ఈ మునగాకు పొడి మన వాత్సల్య ఫుడ్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటది. కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.